హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది పాయింట్. సో బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ తెలుగు డే 2 ప్రోమో అయితే వచ్చేసింది. సెకండ్ ప్రోమో సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమోలో మంచిగా మన మణికంఠ మణికంఠ ఏదైతే చెప్తాడో అది పాటించడం అనమాట. సో ఎక్స్ట్రాలు చేస్తాడు, మేబీ ఒకటే వీక్ లో వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే. అంటే చెప్పినవి చెయ్యడు, ఏదో అందరిని వదిలేసి సెపరేట్ గా ఉంటాడు. ఇలా సీజన్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఆయన చేసేదే రైట్, నేను ఇలానే ఉండాలి, ఇట్లా ఉంటేనే జనాలకు నచ్చుతా అని అనుకుంటారు. అట్లా ఉంటే ఎవరికి నచ్చరు. అదే నిజం అనమాట. అట్లా కొట్లాడుకుంటూ అయినా ఉండాలి, లేదంటే ఎవరి మీదైనా నిందలేసుకుంటూ ఉండాలి, లేదంటే ఎవరి గురించి అయినా గుసగుసలాడుతూ గాసిప్స్ మాట్లాడుకుంటూ స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఉన్న వాళ్ళే ఆడియన్స్ కి ఎక్కువ నచ్చుతారు. ఇట్లా మణికంఠ లాగా సైలెంట్ గా ఉండి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే ఈ రోజు ఏమైందంటే నిద్రపోయిండు, కుక్కలు మొరిగినాయి. సో ఎవరు నిద్రపోయిండ్రు? నాగమణికంఠ నిద్రపోయిండు. ఓ షిట్! ఇంకా ఆ అబ్బాయి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎందుకు ఆ అబ్బాయి ఒక్కడే ఉంటాడు, ఇట్లా అందరితో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని. ఇంకా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో అందరూ వెయిట్ చేసే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ అన్నమాట ఇది. అయితే మన చీఫ్‌లు ఉన్నారు గదా! నైనిక, నిఖిల్ అలాగే యష్మి. ఈ ముగ్గురు కలిసి నామినేషన్స్‌లో ఎవరైతే అంటే మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులను బట్టి ఇద్దరుంటారు గదా! అందులో ఒకరిని సెలెక్ట్ చేస్తారు అని ఇంకా అది అందరికి తెలిసిందే. ఖచ్చితంగా అదే ఉంటది. ఆ ముగ్గురు కలిసి ఒక డెసిషన్ మీద ఈయన నామినేషన్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఇద్దరిని చేస్తే అందులో నుంచి ఒకరిని ఫెయిర్‌గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు నామినేట్ చేస్తారు. సో, అట్లా మన 'శేఖర్ భాష' వచ్చేసి మన బేబక్కని చేసిండు. ఎందుకంటే బేబక్క ఫుడ్ విషయంలో ఒక రూల్ పెట్టిందనమాట. అంటే తను వంట చేస్తుంది. అయితే ఫుడ్ ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు సెపరేట్‌గా వచ్చి, అంటే నేను స్ట్రిక్ట్‌గా ఉండాలని అనుకుంటున్నారు గదా! నేను స్ట్రిక్ట్‌గా ఉంటే ఇలాగే చేస్తా అని ఆహ్, వేరే వాళ్ళు వాళ్ళకి ఒకవేళ ఈ వంటలు గనక నచ్చకపోతే సెపరేట్‌గా చేసుకోవడానికి లేదు అని. అప్పుడు మన 'శేఖర్ భాష' నామినేషన్‌లో పాయింట్ తీసిండు. మీరు కారం వేసి కలిపిపెట్టి అది తినకుండా ఉన్నాయి, మేము నచ్చిన వంటలు చేసుకోకుండా ఉండి మీరేమన్నా రూల్స్ పెట్టిర్రా అని నామినేట్ చేసిండనమాట. ఇంకా మణికంఠను గూడా నామినేట్ చేసిండని అర్థమవుతుంది. ఈ ఈ ప్రాసెస్‌లో ఈ మొత్తం ప్రాసెస్‌లో సీతకి అలాగే నిఖిల్‌కి పెద్ద గొడవైతుంది. అంటే మధ్యలో మాట్లాడుతుందనమాట. ఎవరో అంట్లు కడగలేదని నిఖిల్ అంటుంటే, లేదు నేను కడిగాడు నేను చూసా అని మధ్యలో మాట్లాడితే సీత, నిఖిల్ ఇంగ రెచ్చిపోయి ఫుల్లు అరుస్తున్నాడు. నిఖిల్‌ని చూస్తే నాకైతే అంబటి అర్జున్ దించినట్టే ఉందనమాట. నిఖిల్ అయితే అంబటి అర్జున్‌ని దించినట్టే ఉంది. ఆ సీజన్‌లో అర్జున్ ఎలాగో ఈ సీజన్‌లో నిఖిల్ అలాగా. అంటే ఆ మేనరిజంని హ్యాండిల్ చేద్దాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. మేబీ జనాలకు నచ్చొచ్చు అంటే అది నిజంగానే నచ్చుతుంది. కానీ మరి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది. చూద్దామా మరి ఆయన ఎన్ని రోజులుంటాడు? ఆయన మేబీ నాకు తెలిసి టాప్ 5 కంటెస్టెంట్. అంత స్ట్రాంగ్‌గా, అంత గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా ఉంటారనే చెప్పొచ్చు. పోయిన సీజన్‌లో సోహెల్ లాగా. ఎవరంటే మన సోనియా. సోనియా మాట్లాడే పాయింట్స్ అన్నీ ఓకే, పర్వాలేదు. కానీ ఎందుకు ఓవర్‌గా రియాక్ట్ అవుతుందని అనిపిస్తుంది. మరి ఈ నామినేషన్స్‌లో సోనియా ఎవరిని నామినేట్ చేస్తుందో చూద్దాం. యష్మి ఉంది కదా! యష్మికి, ఈ సోనియాకి ఇంకా కొందరికి ఇంట్లో పడట్లేదన్నమాట. నెక్స్ట్ విష్ణుప్రియ ఆట విషయానికొస్తే, మీ సావు మీరు సావండి. నేను ఎంజాయ్ చేస్తా. ప్రేక్షకుడిని అన్నట్టు మన ఫీలింగ్ ఏదైతే ఉంటదో తన ఎక్స్‌ప్రెషన్‌లో కనిపిస్తున్నాయన్నమాట. వాళ్ళు కొట్లాడుకుంటుంటే. అంటే తన ఎక్స్‌ప్రెషన్స్ ఓకే బావున్నాయి. కానీ ఆట గూడా ముందు ముందు విష్ణుప్రియ ఆట ఆడితే చాలా మందికి చూడాలనుంది. ఎలాగో నైనికకి 100 మార్క్స్ 100 ఔట్ ఆఫ్ 100 ఇస్తున్నారు ఆడియన్స్. మరి విష్ణుప్రియకి గూడా అలాగే ఉంటుందా అని చూడాలి. తను ఆటలు ఎలా ఆడుతది? అసలు నామినేషన్స్‌లో ఈ వీక్ నామినేషన్‌లో ఎవరుంటారు? బిగ్ బాస్ బజ్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరిదుంటుంది? అంటే మన అంబటి అర్జున్ చేస్తున్నారు గదా! బిగ్ బాస్ బజ్. నాకు తెలిసి ఈ వారంలో మణికంఠ లేదంటే ప్రేరణ అని అనుకుంటున్నా. కాకపోతే ప్రేరణకి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. బేబక్క అయితే అవ్వదు. ఈ వా ఈ వారంలో అయితే అవ్వదు. ఇంకా స్లోగా ఎవరున్నారు అనంటే ఆ మోడల్ ఒక అబ్బాయి ఉన్నాడు గదా! ఫుల్ జుట్టు గడ్డంతో, ఆ అబ్బాయి పేరు రావట్లేదు. సో, ఆ అబ్బాయి. ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరంటే నిఖిల్, నైనిక, యష్మి, సోనియా, శేఖర్ భాష ఆల్వేస్. ఎందుకంటే ఆయన మాట్లాడేది తల, తోక ఉండదనే అనిపిస్తది నాకు. అట్లాంటి వాళ్ళే జనాలకు బాగా నచ్చుతారనమాట. అర్థం పర్థం లేని మాటలు ఎలా పడితే అలా మాట్లాడతారు చూడండి. వాళ్ళే ఆడియన్స్‌కి నచ్చుతారు. మరి మీకు గూడా నచ్చిర్రేమో నాకు తెలీదు. ఓకే. మరి ఈ వారం ఎవరు నామినేషన్స్‌లో ఉంటారు? ఎవరు నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు? బిగ్ బాస్ బజ్‌లో ఎవరు ఫస్ట్ పాల్గొంటారో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. సో, ఇది ఇవాల్టి
సెకండ్ ప్రోమో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.